మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గురువారం నాడు ప్రారంభమైన నామినేషన్ బందోబస్తును మెదక్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ గురువారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులకు సిబ్బంది పలు సూచనలు చేశారు. నామినేషన్ కేంద్రాల పరిసరాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. నామినేషన్ కేంద్రానికి అభ్యర్థితో పాటు 2 ప్రతిపాదకులు మాత్రమే అనుమతించబడతారని తెలిపారు. అభ్యర్థులు మరియు వారి అనుచరులు ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించాలన్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వాహనాలను దూరంగా పార్క్ చేయాలని, గుంపులుగా రావడం, నినాదాలు చేయడం, ర్యాలీలు నిర్వహించడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేపడతామని తెలిపారు. సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ, మెటల్ డిటెక్టర్లు, బారికేడ్లు, ట్రాఫిక్ నియంత్రణ వంటి భద్రతా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాలని వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. జిల్లాలో శాంతియుత, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు పోలీస్ శాఖ పూర్తిగా కట్టుబడి ఉందని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ వెంట డీఎస్పీ ప్రసన్న కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మెదక్ ఇన్స్పెక్టర్ మహేష్, ఎస్ఐ లింగం, విఠల్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ పివి శ్రీనివాసరావు ఐఏఎస్, అలాగే జిల్లా ఎలక్షన్ అథారిటీ రాహుల్ రాజ్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో డిసెంబర్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మెదక్ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు పటిష్టంగా నిర్వహించడం జరిగింది. ఎలాంటి విషయాలు లేకుండా అట్లాగే ఫిబ్రవరి 11వ తారీఖు జరిగే మున్సిపల్ ఎలక్షన్స్ కూడా మెదక్ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు జరిగింది. దీనికి ప్రజలందరూ సహకరించాలి. అట్లాగే ఎవరైతే మన మెదక్ జిల్లాలో 87,185 ఓటర్స్ మెదక్ జిల్లాలో 4 మున్సిపాలిటీలు ఉన్నారు. వీళ్ళందరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఎక్కువ శాతం 3,000 ఎక్కువగా పురుషుల మహిళలు ఉన్నారు. మహిళలందరూ కూడా తమ ఓటు హక్కును అందరూ 87,000 మంది 100% రిజల్ట్ చూసుకోవాలి. గత 2023 జరిగిన అసెంబ్లీ ఎన్నికల మెదక్ జిల్లాలో 2వ స్థానము, అలాగే మన 2024 జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 3వ స్థానము, అలాగే గ్రామ పంచాయతీ ఎన్నికలు 2024లో జరిగిన దీంట్లో 5వ స్థానము మన రాష్ట్ర వ్యాప్తంగా సాధించడం. అలాగే ఈసారి కూడా అన్ని జిల్లాల కన్నా మన మెదక్ జిల్లా మున్సిపాలిటీలో ఉన్న ఓటర్లు అందరూ కూడా స్వేచ్ఛగా, నిర్భయంగా వచ్చి ఓటర్ నిర్వహించాలి. అట్లాగే ఎలక్షన్స్ నామినేషన్ అయిన తర్వాత ప్రశాంత వాతావరణంలో ప్రచారం చేసుకోవడానికి కూడా మా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే వార్డ్ వైజ్గా కూడా మేము మీటింగ్లు పెట్టి ప్రజలను చైతన్యం తెచ్చి, ఓటర్లను చైతన్యం పెట్టి ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటర్లో మున్సిపల్ ఎలక్షన్లో పాల్గొనాలని చెప్పి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కొడుతున్నాం. అట్లాగే మా కొత్త డీజీపీ గారు ఇచ్చిన తర్వాత కూడా ఎవరైతే మనకు ఎలక్షన్ ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో, లేకుంటే తర్వాత రౌడీ షీటర్స్ వీళ్ళందరూ బాండోర్ చేస్తారు. అట్లాగే ఎవరైతే వారెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎలక్షన్లో వాతావరణంలో వాళ్ళని కూడా బాండోర్ చేయడం జరుగుతుంది. ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎలక్షన్స్ ఆల్ లైన్ డిపార్ట్మెంట్ కోఆపరేషన్ తోటి నిర్వహిస్తామని ప్రజలకు అందరికీ నిర్భయంగా స్వేచ్ఛగా వచ్చి. అట్లాగే ఎలక్షన్ నామినేషన్ అయిన తర్వాత మెదక్ టౌన్లో కూడా ఫ్లాగ్ మార్చ్ అన్ని మున్సిపాలిటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరూ సహకరించాలని చెప్పి ఓటర్ని నిర్మించాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు మెదక్ జిల్లాలో సెకండ్ ఆర్డినరీ అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ మున్సిపాలిటీ మన మెదక్ జిల్లాలో 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. దాంట్లో ఈరోజు నామినేషన్స్ 10:30కి నోటిఫికేషన్ స్టార్ట్ అయింది. ఈ సందర్భంగా మెదక్ జిల్లాలో దాదాపు 75 వార్డులు, 150 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మెదక్ మున్సిపాలిటీకి సంబంధించి 32 వార్డ్స్, 64 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈరోజు నామినేషన్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి 10:30కి ఈ నోటిఫికేషన్ స్టార్ట్ అయింది కాబట్టి మున్సిపల్ కమిషనర్ మరి డిఎస్పీ గారు, టౌన్ సైడ్ గారు ముఖ్యంగా ఈ నామినేషన్ బందోబస్తు ప్రక్రియ చేపట్టడం జరిగింది. ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే నామినేషన్ వేస్తారో వాళ్ళ క్యాండిడేట్స్ ఓన్లీ క్యాండిడేట్తో పాటు 2 ప్రపోజల్స్ రావాలి. ఒకవేళ క్యాండిడేట్ లేకపోతే 3 రావాలి. వీళ్ళందరూ మార్నింగ్ 10:30 నుంచి 5 గంటల వరకు నామినేషన్స్ ఉంటుంది. ఈరోజు రేపు ఈ 3 రోజులు నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. మెదక్ జిల్లాలో 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. మెదక్ మున్సిపాలిటీలో 32 ఉన్నాయి. అలాగే తుఫ్రాన్లో 16, నర్సాపూర్లో 15, రామాయంపేటలో 12 ఈ వార్డ్స్ ఉన్నాయి. దీంట్లో 150 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. నామినేషన్కి వచ్చేటప్పుడు కూడా ఎవరు కూడా
ఓన్లీ అభ్యర్థులు మాత్రం వల్ల సెల్ ఫోన్లు కానీ అవి కానీ ఏం తీసుకోకూడదు. ప్రశాంత వాతావరణంలో ఈ మున్సిపల్ ఎలక్షన్స్ జరగడానికి మా జిల్లా ఎస్పీ పివి శ్రీనివాసరావు ఐఏఎస్ అలాగే జిల్లా ఎలక్షన్ అథారిటీ రాహుల్ రాజు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ బందోబస్తులు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో డిసెంబర్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మెదక్ జిల్లాలో ఎలాంటి అవాంఛనలు జరగకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు పటిష్టంగా నిర్వహించడం జరిగింది. ఎలాంటి విషయాలు లేకుండా అట్లాగే ఫిబ్రవరి 11వ తారీఖు జరిగే మున్సిపల్ ఎలక్షన్స్ కూడా మెదక్ జిల్లాలో ఎలాంటి అవాంఛన సంఘటన జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు జరిగింది. దీనికి ప్రజలందరూ సహకరించాలి. అట్లాగే ఎవరైతే మన మెదక్ జిల్లాలో 87,185 ఓటర్లు మెదక్ జిల్లాలో 4 మున్సిపాలిటీలు ఉన్నారు. వీళ్ళందరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఎక్కువ శాతం 3,000 ఎక్కువగా పుస్తకన్న మహిళలు ఉన్నారు. మహిళలందరూ కూడా తమ ఓటు హక్కును అందరూ 27,000 మంది 100% రిజల్ట్ చూసుకోవాలి. గత 2023 జరిగిన అసెంబ్లీ ఎన్నికల మెదక్ జిల్లాలో 2వ స్థానము, అలాగే మన 2024 జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 3వ స్థానము, అలాగే గ్రామ పంచాయతీ ఎన్నికలు 2024లో జరిగిన దీంట్లో 5వ స్థానము మన రాష్ట్ర వ్యాప్తంగా సాధించడం. అలాగే ఈసారి కూడా అన్ని జిల్లాల కన్నా మన మెదక్ జిల్లా మున్సిపాలిటీలో ఉన్న ఓటర్లందరూ కూడా స్వేచ్ఛగా నిర్భయంగా వచ్చి ఓటర్లు నిర్వహించాలి. అట్లాగే ఎలక్షన్స్ నామినేషన్ అయిన తర్వాత ప్రశాంత వాతావరణంలో ప్రచారం చేసుకోవడానికి కూడా మా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే వార్డు వైజ్గా కూడా మేము మీటింగ్లు పెట్టి ప్రజలను చైతన్యం చేసి ఓటర్లను చైతన్యం పెట్టి ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటు హక్కులో మున్సిపల్ ఎలక్షన్లో పాల్గొనాలని చెప్పి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కొడుతున్నాం. అట్లాగే మా కొత్త డీజీపీ గారు ఇచ్చిన తర్వాత కూడా మెయిన్ ఎవరైతే మనకు ఎలక్షన్ ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో లేకుంటే తర్వాత రౌడీ షీటర్స్ వీళ్ళందరూ బాండోర్ చేస్తారు. అట్లాగే ఎవరైతే వారెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎలక్షన్లో వాతావరణంలో వాళ్ళని కూడా బాండోర్ చేయడం జరుగుతుంది. ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎలక్షన్స్ ఆల్ లైన్ డిపార్ట్మెంట్ కోఆపరేషన్ తోటి నిర్వహిస్తామని ప్రజలకు అందరికీ నిర్భయంగా స్వేచ్ఛగా వచ్చుకోవడం. అట్లాగే ఎలక్షన్ నామినేషన్ అయిన తర్వాత ఈ మెదక్ టౌన్లో కూడా ఫ్లాగ్ మార్చ్ అన్ని మున్సిపాలిటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరూ సహకరించాలని చెప్పి ఓటు హక్కును నిర్మించాలని చెప్పి కోరుతున్నాం.